వెల్కమ్ టు మై ఆర్ట్ బ్లాగ్. వైజాగ్ లో రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న ఆర్ట్ కామ్ కెఫేకి వచ్చాం. ఇక్కడ ఫుడ్ తో పాటు మనకి పెయింట్ చేసుకోవడానికి సెరమిక్ స్కల్ప్చర్స్ ఇలా చాలా ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్ తో ఇస్తారు. పెయింట్ చేసుకోవడానికి ఫ్రీయే కానీ అండ్ సెరమిక్ ఐటమ్స్ అయితే మనం పే చేసి తీసుకోవాలి. సో ఫాస్ట్ గా వెళ్ళి ఒక సెరమిక్ ప్లేట్ అయితే తీసేసుకున్నాను. నేనైతే ఈ సెరమిక్ ప్లేట్ కి ఒక మంచి డిజైన్ వేద్దాం అనుకున్నా, కానీ ఆ డిజైన్ అయితే సరిగ్గా రాలేదు. సో మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసా. ఇలా టైం అయితే చాలా వేస్ట్ చేశాను. సో అందుకే నా టేబుల్ పైన చాలా టిష్యూస్ అనేవి అయితే ఉన్నాయి. గో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేనైతే ఒక లావెండర్ బేస్ తీసుకొని స్మాల్ ఫ్లవర్ కింద తీసుకొని అండ్ మొత్తం ప్లేట్ అంతా చిన్న ఫ్లవర్స్ తోని అలాగే చిన్న డాట్స్ తోని క్లోజ్ చేద్దాం అనుకున్నా. ఇలా అయ్యేసరికి ఫుడ్ ఆల్రెడీ టేబుల్ పైన ఉన్నది, అది ఆల్రెడీ ఎండిపోవడం కూడా అయిపోయింది. నేనైతే ఫుడ్ ని పట్టించుకోకుండా ఇది ఎలా ఒకలా కంప్లీట్ చేసేయాలి అండ్ నా హ్యాండ్ కూడా కంప్లీట్లీ పెయింట్ తో నిండిపోయింది. సో ఇలా చిన్న ఫ్లవర్స్ వేయడంతో పాటు అండ్ కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఏ కలర్ ఏదేయాలో కూడా కన్ఫ్యూజ్ వచ్చింది. అందుకే ఇంకా 2 కలర్స్ అనేసి ఫైనల్ అయిపోయి ఉండిపోయినా. సో ఇంకా ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేసేసాను అండ్ ఇంకా డాట్స్ ఒకటే పెండింగ్ ఉన్నాయి. ఇలా ఉంటున్నప్పుడే పక్క వాళ్ళు ఎవరో చెప్తున్నారు ఇలా రేజ్ రూమ్ కూడా ఉన్నది, మీరు కావాలంటే వెళ్ళొచ్చు అని అనగానే ఆల్రెడీ దీనికే టైం అయిపోయింది. ఇంకా దానికి నెక్స్ట్ టైం చూద్దాంలే అనేసి ఇలాగా పెయింటింగ్ కంప్లీట్ చేద్దాం. సో పెయింటింగ్ అయితే ఫ్లవర్స్ అయినాయి. సో నెక్స్ట్ అయితే ఇంకా ఫుడ్ అయితే యూ క్యాన్ గో ఫర్ పిజ్జా అండ్ నేనైతే పిజ్జా ఆర్డర్ చేసా. పిజ్జా అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ స్మూతీ కూడా ఇట్స్ బెటర్ కాంబో ఫర్ దట్. నా డ్రెస్ అయితే మొత్తం మెస్ అయిపోయింది పెయింట్ తో, ఈవెన్ నా హ్యాండ్ కూడా పెయింట్ కనిపిస్తూ ఉంటుంది మీకు. సారీ ఫర్ ది ట్రబుల్. ఇంకా ఫైనల్లీ గోల్డెన్ డాట్స్ పెడదాం అనుకున్నా. దీనికి కాంబినేషన్ వెతకడానికి చాలా సేపు బ్రెయిన్ స్టార్మ్ చేశాను అండ్ ఒక థెరపీ రిలాక్సింగ్ గా అనిపించింది, పీస్ఫుల్ గా. ఫస్ట్ 1 hour మెస్ చేయకుండా ఉంటుంటే ఈ పార్టీ నా టేబుల్ మీద ఉన్నది ఇది డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయేది. బట్ నేను ఎక్కువ లేయర్ వేయడం వల్ల పెయింట్ కూడా డ్రై అవ్వడం టైం పట్టింది. సో ఒక 1.5 hour కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ నేను ఒక గోల్డెన్ లైన్ ఆర్ట్ తో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. ఎంతో చాలా ఓపిక్ గా కంప్లీట్ చేశాను అండ్ లాస్ట్ కి వచ్చేసరికి రిజల్ట్ చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మై ఆర్ట్ బ్లాగ్. థ్యాంక్ యూ.